ప్రపంచంలోనే అత్యుత్తమమైన నగరాలతో పోటీ పడాలని హైదరాబాద్ కలలు కంటోంది. అయితే ఒక విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడుతోంది. అన్ని రంగాల్లో బేష్ అనిపించుకుంటున్న హైదరాబాద్ ఆ ఒక్క విషయంలో మాత్రం ఏం చేయాలో కూడా అధికారులకు అర్థం కావటం లేదు. ఇంతకీ ఏమిటా సమస్య? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రపంచంలోనే అత్యుత్తమమైన నగరాల్లో ఒకటి, లక్షల మంది జీవిస్తున్న నగరం. ప్రపంచంతోనే పోటీ పడుతోంది మన హైదరాబాద్. అయితే పరిశుభ్రత విషయంలో మాత్రం హైదరాబాద్ పూర్తిగా వెనుకబడింది. కేవలం హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజు సగటున 8,000 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది ఇది 9,000 టన్నులకు చేరే ప్రమాదం ఉందంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సగటున రోజుకు 9,000 టన్నుల చెత్త వేస్తే అది ఏడాదికి 32.85 లక్షల టన్నుల చెత్త పోగవుతుందంటున్నారు. డిసెంబర్ నెలలో సగటున రోజుకు 8,300 టన్నుల చెత్త ఉత్పత్తి చేశారు. నగరం పరిధిలోని 56 మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల మధ్య దాదాపు 2,58,000 టన్నుల మెటీరియల్ ప్రాసెస్ చేశారు. ఇంత భారీ మొత్తంలో వ్యర్థాలు జీహెచ్ఎంసీకి పెద్ద తలనొప్పిగా మారాయి. హైదరాబాద్లో ఒక్క నెలలో 11,610 టన్నుల గాజు, సిరామిక్ వ్యర్థాలను విసిరేశారు. అలాగే ఏకంగా 20,000 టన్నుల కొబ్బరి బోండాలు కూడా హైదరాబాద్ వాసులు తాగేశారు. ప్రస్తుతం చెత్త కొండలా పేరుకుపోతోందని, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యర్థాలు ప్రాసెస్ చేయబడతాయని అధికారులు తెలిపారు. వ్యర్థాల ప్రాసెస్ ప్లాంట్లలో పెద్ద మొత్తం వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. వ్యర్థాల్లో మంచి భాగాన్ని కంపోస్ట్ చేసి ఎరువులుగా విక్రయిస్తారు. ఈ పని ఇప్పటికే జవహర్ నగర్ లో జరుగుతోంది. త్వరలో సంగారెడ్డి, రంగారెడ్డి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవి అత్యాధునిక సౌకర్యాలు కలిగినవి కావటం వల్ల ఎలాంటి దుర్వాసన రాదంటున్నారు. చెత్త ఒకరికి వేస్ట్, కానీ మరొకరికి మాత్రం అదే ఆదాయం. ఇళ్ల నుంచి కొంతమంది స్వచ్ఛ ఆటో టిప్పర్ల ఆపరేటర్లు చెత్త సేకరిస్తున్నారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దీనివల్ల కొంతమంది నెలకు ఏకంగా 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. కుమార్తెలకు పెళ్లి సమయంలో ఇచ్చే కట్నంతో పాటు ప్రతి నెల 20,000 రూపాయల ఆదాయం వచ్చేలా కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ కాంట్రాక్టులను కూడా పెళ్లి కొడుకులకు అమ్మాయిల తల్లిదండ్రులు కట్నం కింద ఇస్తున్నారు. కొందరు టిప్పర్ ఆపరేటర్లు చెత్త సేకరణ నిలిపేస్తామంటూ తరచూ అధికారులను బెదిరిస్తున్నారు. దీంతో చెత్త సేకరించి ప్రాసెస్ చేయడానికి రామ్కీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. చెత్త సేకరించడానికి బ్యాటరీతో నడిచే వాహనాలను కూడా ప్రవేశపెట్టే ప్రతిపాదన ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.